హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక సైలెంట్ క్యాంపస్ ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ గ్రౌండ్ అయింది. చదువు చెప్పే చోట ఇప్పుడు గో బ్యాక్ నహి చలేగా అంటూ నినాదాలు కేకలతో దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఇంటిలా ఫీల్ అయ్యే ల్యాండ్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఇంకో విషయం, హైదరాబాద్ సిటీలో మనకు స్వచ్ఛమైన గాలి ఇచ్చే 2 లంగ్స్ ఉంటే, ఒకటి 390 ఎకరాల కేవీఆర్ పార్క్, రెండవది 1580 ఎకరాల ఎస్యూ క్యాంపస్. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, సిటీలో ఉండే ఫారెస్ట్ లైక్ ఎకోసిస్టమ్. ఇక్కడ సింహాలు, తోడేళ్ళంటే అడవి జంతువులు లేవు, కానీ జింకలు, నెమళ్ళు, 100 కంటే ఎక్కువ రకాల పక్షులు, అరుదైన స్టార్ టోర్టాయిస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అది డేంజర్ జోన్లో ఉంది. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న షాకింగ్ డిసిషన్ ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్స్కి ఇవ్వాలని, ఐటీ పార్క్స్, లేఅవుట్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి సరైన లీగల్ క్లారిటీ లేకుండా పోలీస్ ఫోర్స్, జేసీబీలు పంపించి క్యాంపస్లోకి ప్రవేశించడం జరిగింది. ఇది కేవలం యూనివర్సిటీ విషయం మాత్రమే కాదు, ఇది మన హైదరాబాద్, మన భవిష్యత్, మన పరిసరాల మీద యుద్ధం లాంటి. అందుకే స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, సిటిజన్స్, నేచర్ లవర్స్ అందరూ కలిసి #సేవ్ కంచెబౌలి అనే జెన్యూన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. సో అసలు స్టోరీ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అసలు చరిత్ర ఏంటి? గవర్నమెంట్ ఎందుకు ఇంత అర్జెన్సీ చూపిస్తుంది? ఈ ప్రొటెస్ట్ ఫ్యూచర్పై ఎలాంటి ఇంపాక్ట్ చేస్తాయి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఈ ల్యాండ్ మీద సుప్రీంకోర్టు కేసులో మేము గెలిచాం. ఇప్పుడు దీని డెవలప్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ TGICకి ఇచ్చాం. ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్ కోసం లేఅవుట్ చేయండి. ఇంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన కామెంట్స్ విని స్టూడెంట్స్ ఒక్కసారి షాక్ అయ్యారు. రేవంత్ గారు ఏమన్నారంటే, ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం. యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ గుంట నక్కలు అని అంటారా? ఈ క్వశ్చన్ ఇప్పుడు వేలాది మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఉండవి ఏంటంటే, వివిధ రకాల జింకలు, నెమళ్ళు, 220 కంటే ఎక్కువ రకాల పక్షులు అక్కడ ఉన్నాయి. అంతేకాదు అక్కడ వాటర్ బాడీస్లో లీగల్లీ ప్రొటెక్టెడ్ స్టార్ టోర్టాయిస్ కూడా ఉన్నాయి. ఈ కామెంట్స్ చూసి కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ NSUI సీరియస్గా రియాక్ట్ అయ్యింది. వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి నో టైగర్స్, నో డేర్స్, నో సెన్స్ అంటూ సీఎం కామెంట్స్కి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మాటలు చాలా ఇన్సెన్సిటివ్, అవుట్రేజెస్ అని అన్నారు. అక్కడే 400 ఎకరాల్లో 734 రకాల చెట్లు, పక్షులు, మెమల్స్, రెప్టైల్స్ ఉన్నాయని వాళ్ళు క్లియర్గా పాయింట్అవుట్ చేశారు. ఇక్కడే కొన్ని డౌట్స్ వస్తాయి కదా, ఒక యూనివర్సిటీకి 1500 ఎకరాలు ఎందుకని, ఆ 400 ఎకరాలు తీసుకుంటే మనకెంత నష్టం అనేది చాలామంది డౌట్. కానీ యూనివర్సిటీ అంటే మనకు కనిపించే 4 బిల్డింగ్లు, 2 హాస్టల్స్ కాదు, ఒక ఫ్యూచర్ ల్యాబ్. ఇది ఒక జనరేషన్కి షేపింగ్ గ్రౌండ్ లాంటిది. ఇక మన దేశాన్ని తీసుకుంటే HCU కన్నా ఎక్కువ ల్యాండ్ ఉన్న యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి GP పంత్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్ 12,000 ఎకరాల్లో ఉంది. చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ హర్యానా 8,000 ఎకరాల్లో ఉంది. బెనారస్ హిందూ యూనివర్సిటీ 2,700 ఎకరాల్లో ఉంది. IIT ఖరగ్పూర్ 2,000 ఎకరాల్లో ఉంది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఆక్స్ఫర్డ్కి 2,000 ఎకరాలు, హార్వర్డ్కి 5,000 ఎకరాలు, కేంబ్రిడ్జ్కి 1,500 ఎకరాలు ఉన్నాయి. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇది ఒక పెద్ద యూనివర్సిటీ, చదువులకు హబ్ అని అందరికీ తెలుసు. కానీ దీని వెనుక ఉన్న హిస్టరీ తెలుసుకుంటే నిజంగా మీకు గూస్బంప్స్ వస్తాయి. 1975లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఒక సూపర్ డెసిషన్ తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం ఏకంగా 2,324 ఎకరాల భూమిని HCU కోసం కేటాయించారు. అది కూడా అధికారికంగా ప్రెసిడెన్షియల్ గజెట్లో ప్రకటించారు. కానీ ఇక్కడ ఒక బిగ్ మిస్టేక్ జరిగింది. ఈ ల్యాండ్ని HCU పేరు మీద రిజిస్టర్ చేయలేదు. అప్పటి వైస్ ఛాన్సలర్స్, గవర్నమెంట్స్ దీన్ని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అదే లీగల్గా HCUకి శాపంగా మారింది. ఎందుకంటే రికార్డ్స్లో ఇది ఇంకా తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్గానే ఉంది. అప్పుడు రిజిస్టర్ చేసి ఉంటే ఒక్క ఇంచు కూడా గవర్నమెంట్ టచ్ చేసే ఛాన్స్ ఉండేది కాదు. అయినా ఒక విజనరీ వైస్ ఛాన్సలర్ 2.5 కోట్లు ఖర్చు పెట్టి కాంపౌండ్ వాల్ కట్టించారు. లేకపోతే ఈ ల్యాండ్ కూడా చాలా వరకు ఎంకరేజ్మెంట్లో పోయేది. గత 50 ఏళ్లలో వివిధ చీఫ్ మినిస్టర్స్ ఆలోచన లేకుండా డిసిషన్ తీసుకుంటూ 810 ఎకరాల భూమిని తీసేసుకున్నారు. ఇప్పుడు మిగిలింది 1,580 ఎకరాలు మాత్రమే. ఇంకో 400 ఎకరాలను కూడా గవర్నమెంట్ తీసేసుకుంటే HCU దగ్గర కేవలం 1,180 ఎకరాలు మాత్రమే ఉంటాయి. గెజెట్లో క్లియర్గా ఉంది, ఈ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే అని. వేరే దానికి యూజ్ చేస్తే బ్యాక్ తీసుకోవచ్చు అని. కానీ ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ 810 ఎకరాలు తీసుకుంది, ఎవరూ ఆపలేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మరో 400 ఎకరాలు తీసుకుని ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్ కోసం లేఅవుట్ ప్లాన్ చేస్తుంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ గారు క్లియర్గా చెప్పారు, ఈ ల్యాండ్ మీద కోర్టు కేసులో మేమే విన్ అయ్యాం, TGICకి ఇచ్చాం, డెవలప్మెంట్ కోసం సెల్ చేస్తామని. కానీ ఈ 400 ఎకరాల స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
2003లో చంద్రబాబు నాయుడు ఈ ల్యాండ్ని ఐఎంజీ భారత్ అనే స్పోర్ట్స్ కంపెనీకి ఇచ్చారు. 2004లో వైఎస్ఆర్ వచ్చి ఈ డీల్ని క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఐఎంజీ కోర్టుకు వెళ్ళింది. 18 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది, ఈ ల్యాండ్ ఐఎంజీది కాదు, తెలంగాణ గవర్నమెంట్దే అని. అంతవరకు ఓకే. కానీ సింపుల్ లాజిక్ ప్రకారం చూస్తే ఈ ల్యాండ్ యూనివర్సిటీకి తిరిగి రావాలి కదా. కానీ గవర్నమెంట్ మాత్రం కోర్టు మాకే ఇచ్చింది, మేము సెల్ చేసేస్తున్నాం అని ఫిక్స్ అయింది. లీగల్లీ చూస్తే గవర్నమెంట్ దీన్ని తీసుకోవచ్చు, కానీ ఇది న్యాయమైన డిసిషనేనా? హెచ్సియు ఎందుకు స్పెషల్ అని తెలుసుకోవాలనుకుంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. తెలంగాణ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, ఈ రెండు ఎంత సెన్సిటివ్, ఎంత ఇంటెన్సివ్గా జరిగాయో మీకు తెలుసు కదా. హైదరాబాద్ అంటే అప్పట్లో ఒక ఎమోషనల్ కోర్ జోన్. 1919లో నిజాం టైంలో ముల్కీ రూల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే హైదరాబాద్లో జాబ్స్, ఎడ్యుకేషన్ అన్నీ లోకల్స్ కోసం మాత్రమే. కానీ 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ను రాజధానిగా ప్రకటించారు. అప్పుడు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వేలాది మంది స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ హైదరాబాద్కి వలస వచ్చారు. ఇది స్థానిక తెలంగాణ ప్రజలకు అన్యాయంగా అనిపించింది. ఈ నేపథ్యంలో 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 1971లో సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్కి మద్దతు ఇవ్వడంతో తెలంగాణ ప్రాంతంలో సంబరాలు జరిగాయి. కానీ అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. దీంతో రాష్ట్రం రెండుగా చీలిపోతుందేమో అన్న వాతావరణం నెలకొంది. ఇది అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి నిజంగా ఓ పొలిటికల్ నైట్మేర్గా మారింది. ఈ గందరగోళాన్ని బ్యాలెన్స్ చేయడానికి 1976లో 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారు. ఇందులో కీ డిసిషన్ ఏంటంటే హైదరాబాద్లో ఒక న్యూట్రల్, అన్బయాస్డ్ సెంట్రల్ యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి. అది అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చే, పాలిటిక్స్ లేని, ప్యూర్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటయ్యే ఒక ప్రదేశం కావాలి. అలా 1976లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అఫీషియల్గా జన్మించింది. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఈ ల్యాండ్ డెవలప్ చేస్తే హెచ్సిలో బిల్డింగ్స్ తప్ప ఇంకేం మిగులుతుంది? హెచ్సి అంటే కేవలం చదువు కోసం ఉన్న క్యాంపస్ మాత్రమే కాదు, ఇది ఒక విలువైన బయోడైవర్సిటీ హబ్ కూడా. ఇక్కడ రేర్ స్టార్ షేప్ టార్టాయిస్, యూనిక్ ప్లాంట్ స్పీసీస్, వెరైటీ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ ఎడ్యుకేషన్తో పాటు నేచర్కి కూడా సేఫ్ స్పేస్ లాంటిది. హైదరాబాద్కి ఆక్సిజన్ సప్లై చేసే ఫారెస్ట్ ఇది. ఇప్పటికే దామగుండం అడవి టౌన్షిప్గా మారిపోయింది. లక్షల చెట్లు కట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా 400 ఎకరాల కమర్షియల్ లేఅవుట్ అయితే హైదరాబాద్కి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? సుప్రీంకోర్టు తెలంగాణలోని కంచె గచ్చిబౌలి ప్రాంతంలో చెట్లు నరికివేతను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. స్టేట్ చీఫ్ సెక్రటరీని దీని గురించి స్పష్టంగా వివరించాలని కోరింది. ఈ చెట్లను కట్ చేయడం ఇంత అత్యవసరమా? పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించింది. మీ అభిప్రాయం ఏంటి? హెచ్సియు ల్యాండ్ ప్రిజర్వ్ అవ్వాలా, లేక ఐటీ ఇండస్ట్రీస్ కోసం గవర్నమెంట్ అమ్మేయాలా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.